రాముని సాక్షిగా అయోధ్యలో రామ మందిరాన్ని శుభ్రం చేస్తున్న బిఏ విద్యార్థిపై సామూహిక అత్యాచారం, 5గురు అరెస్ట్ చేసిన పోలీసులు. అయోధ్య రామ మందిరంలో ఏదైతే పవిత్రంగా భావించేటువంటి రామ మందిరం ఏదైతే పవిత్రంగా భావించి వేల కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి అత్యంత వైభవంగా భారతదేశంలోనే అత్యంత గొప్పగా నిర్మించినటువంటి రామ మందిరం, ఆ రామ మందిరానికి ఒక చరిత్ర ఉంది. ఆ రామ మందిర నిర్మాణంలో ఏ విధంగా జరిగిందో మనకు తెలుసు. వర్షం పడ్డప్పుడు రామ మందిరంలోకి గర్భగుడిలోకి ఎట్ల వాటర్ వచ్చినా కూడా మనకు తెలుసు. ఆ రామ మందిరంలో జరిగిన ఒక బిఏ చదివేటువంటి విద్యార్థి మీద అక్కడ పనిచేసేటువంటి సామూహిక అత్యాచారం జరిగింది. అయోధ్య రామ మందిరంలో బయటికి రానటువంటి సంఘటన, రానటువంటి సంఘటనలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మరి దేవుడిని అదే చెప్తున్నారు, దయచేసి చాలామంది మేధావులారా, చాలామంది బానిస బతుకులు బతికేటువంటి బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీలారా, ఇవాళ ఉన్నటువంటి సనాతన ధర్మంలో కొట్టిమిట్టాడుతున్నటువంటి సమాజం మొత్తం గమనించండి. తప్పును తప్పనండి, ఒప్పును ఒప్పన ప్రతిక్షణం చెప్తున్నాను. రాముని సాక్షిగా రేప్ చేసిళ్ళు, మరి వాళ్ళని అరెస్ట్ చేసిళ్ళు, పోలీసులు అరెస్ట్ చేసిళ్ళు. మరి దేవుడు వాళ్ళని ఎందుకు శిక్షించలేకపోయాడు? అయోధ్య రామ మందిరం పవిత్రమైనటువంటి స్థలం, ఆ పవిత్రమైన స్థలంలో ఎందుకు అంత దారుణంగా జరిగింది? అదే గర్భగుడిలో ఎందుకు రేప్ చేసిళ్ళు, ఎందుకు పోలీసులు అరెస్ట్ చేసిళ్ళు? మరి వాళ్ళ మీద నిజంగా చేయవలసిన అవసరం ఏముంది? ఇక వస్తే మరి ఆ కొడుకుల మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు ప్లాగార్డ్స్ పెట్టుకొని మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళని సంపేయాలని మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు హిందూ ధర్మం ఎందుకు స్పందించలేకపోతుంది? ఎందుకు సనాతన ధర్మం ఎందుకు స్పందించలేకపోతుంది? అది కూడా రాశాను చూడండి. అయోధ్యలో రామ మందిరాన్ని శుభ్రం చేస్తున్న ఓ బాలికపై 9 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇప్పటి వరకు 5గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు బిఏ చివరి సంవత్సరం విద్యార్థి. కంట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయింది. కేసు దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని రామ మందిరంలో స్పీకర్గా పనిచేస్తున్న 20 ఏళ్ల యువతిపై 9 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు ఇప్పటివరకు 5 మందిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీసు అధికారి శుక్రవారం సమాచారం అందించారు. బాధితురాలు బిఏ చివరి సంవత్సరం చదువుతుందన్నారు. అయోధ్యలోని కంట్ పోలీస్ స్టేషన్లో విద్యార్థిని నమోదు చేసిన ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం ఆగస్టు 16 మరియు 25 మధ్య 3 వేర్వేరు సందర్భాల్లో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. కంట్ ఇన్ఛార్జి ఇన్స్పెక్టర్ SHO అమరేంద్ర ప్రతాప్ సింగ్ తొలుత సెప్టెంబర్ 2న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని 3 నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. మిగతా వారు పరలో ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈమెను బయట చేసిళ్ళు, ఆ గర్భగుడిలో చేసిళ్ళు, మళ్ళీ ఆమెను వెంబడించి మళ్ళీ బ్లాక్మెయిల్ వేసి మళ్ళీ చేసిళ్ళు. ఒకరి తర్వాత ఒకరు 9 మంది చేసిళ్ళు. ఆ అమ్మాయి మీద ఎంత దారుణం చూడండి. ఆమె ఎక్కడ పనిచేస్తుందంటే అక్కడనే అయోధ్య రామ మందిరంలో ఉన్నటువంటి గర్భగుడిలో ఆమె స్వీపర్గా పనిచేస్తున్న నేపథ్యం ఉంది. ఆమె మీద 9 మంది ఒకరి తర్వాత ఒకరు అత్యంత దారుణంగా రేప్ చేసిన సంఘటన ఉంది గర్భగుడిలో. మరి దేవుడు ఉంటే శిక్షించలేకపోయాడు. అక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఏం చేసేళ్ళు, మరి ఎందుకోసం జరిగింది అన్నటువంటి పోలీసులు IFIలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక పక్కన మనం కొట్టుకొని వేస్తున్నాం, మరో పక్కన ఇంత దారుణమైనటువంటి దేవుణ్ణి అపహాస్యం చేసేటువంటి నేపథ్యం. దేవుడు అంటే చాలామందికి మనకు భయం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో దేవుడు అంటే మనం చాలా గౌరవిస్తాం, ఏ దేవుడైనా మనం చాలా గౌరవిస్తాం. కానీ ఇలా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో జరిగేటువంటి పరిస్థితులు చూసుకుని ఎంత బాధ అంటే అంత బాధ ఉంటుంది. అక్కడ దేవుడు వేరే లేదు, ఇక్కడ దేవుడు వేరే. అందరూ ప్రపంచమంతా దేవుడు ఒక్కడే. ప్రపంచమంతా దేవుళ్ళందరూ ఏ మతమైన ఏ కులమైన దేవుడు దేవుడే. మనం ఆరాధించేటువంటి ఏ దేవుడైనా ఏ మతమైనా వాళ్ళకు గొప్పగా ఉంటుంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో జరిగేటువంటి భయంకరమైన పరిస్థితులు చూస్తే నిజంగా తెలుగు రాష్ట్రాల్లో గుడ్డలు నింపుకునేటువంటి వ్యక్తులకు ఇలాంటి సంఘటనలు కనబడవా అని నేను హెచ్చరిస్తున్నాను. ఎంత బాధ అంటే అంత బాధాకరమైనటువంటి సంఘటనలు. లడ్డుది సమయం అవసరం. దేనికి సమయం అవసరం? ఒక పక్కన ఇష్టానుసారంగా లడ్డు వివాదం జరుగుతుంది. రాష్ట్రంలో అతలకుతలమైన నేపథ్యం ఉంది. వర్షాలు పడి రాష్ట్రం అంతా అతలకుతలమైపోయింది. రాష్ట్రం ఇబ్బందిలో ఉన్నది. రాష్ట్రానికి కావాల్సినటువంటి ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్ కింద వేలాది కోట్ల రూపాయలు సమర్పించిన నేపథ్యం ఉంది. అవన్నీ పక్కన పెట్టేసుకొని రాజస్థాన్లో ఎక్కడ జరిగేటువంటి ఎన్నికల కోసము ఇక్కడ ఉన్నటువంటి లడ్డు వివాదం తెరపై తీసుకొచ్చారు. ఎక్కడో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రజలు రోజుకు కొంత తెలివి వస్తున్నప్పటికీ ఆ ప్రజలను డైవర్ట్ చేయడం కోసము లడ్డు వివాదం తెరపై తీసుకొచ్చారు. ఈ లడ్డు వివాదం తెరపై తీసుకొచ్చి అక్కడ జరిగేటువంటి ఎన్నికలకు ఈ లడ్డు వివాదాన్ని ముడిగట్టి ఇవాళ రాజకీయం చేసేటువంటి నేపథ్యం ఉంది. ఈ లడ్డు వివాదం అనేది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండే. తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి కుబేరుల కంచెలు మోలుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి కుబేరులు ప్రతి ఒక్కరు కూడా అత్యంత ఇష్టంగా భావించేటువంటి దేవుడు తిరుపతి దేవస్థానం.
ఆ తిరుపతి దేవస్థానం చర్చాంశంగా మారాలంటే మిగిలిన రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు మైలేజ్ రావడం కోసం, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందువులు మనోభావాలు దెబ్బతీయకుండా హిందువులు డైవర్ట్ కావడం కోసము, అక్కడ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడం కోసము మిగిలిన పార్టీలకు ఓటేస్తే ఈ విధంగా జరుగుతుంది. అందుకోసమే మన హిందువులం మనమంతా ఒకటే, మన నినాదం బలంగా ఉండాలి. హిందూ సాంప్రదాయాలు బతకాలంటే సనాతన ధర్మం బాగుండాలి, సనాతన ధర్మం బాగుండాలంటే మనం ఓటేసి గెలిపించుకోవాలి. అక్కడ నిలబడ్డటువంటి క్యాండిడేట్లు, వాళ్ళు అక్కడ నిలబడ్డటువంటి బీజేపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గెలవాలి, అక్కడ ప్రభుత్వం నిలబడాలి. నిలబడితే ఇలాంటి సంఘటన జరిగాయని తెరపై తీసుకొచ్చినటువంటి ఒక సంఘటన. ఇంత భయంకరమైనటువంటి ఆలోచన చేసేలు ఆఖరికి దేవుణ్ణి కూడా బలిపశువుని చేసి ఆఖరి దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకున్నారు. ఇది చాలామంది మేధావులకు తెలుసు, చాలామంది ఇంటెలెక్చువల్ తెలుసు. ఇలా వచ్చి వాళ్ళు నిజంగా ఇలా శుద్ధి చేస్తున్నారు. దేనికి శుద్ధి చేస్తున్నారు? దేనికి చేస్తున్నారు? శుద్ధి చేస్తే నిజంగా ఈ మైల బొద్దా? నిజంగా శుద్ధి చేస్తే మైల బొద్దా? నీ పైన పడ్డటువంటి నువ్వు తెల్ల షర్ట్ వేసుకుంటే తెల్ల షర్ట్ మీద రక్తం పడితే, రక్తం మరకలు పడితే ఎంత పెట్టి కడుక్కున్నా, లేకపోతే వాషింగ్ పౌడర్ వేసుకొని కడుక్కున్నా, లేకపోతే ఎంత బట్టలు ఉతికినా ఆ తెల్ల చొక్క మీద పడ్డటువంటి ఆ ఎరుపు అనేది పోతుందా? మరి అలాంటప్పుడు ఇంత నింద పడ్డ తర్వాత ఆ నిందను పోవాలంటే నువ్వు నిజంగా పాలతోనో లేకపోతే ఇంకేనా ఆవు పేడతోనో ఆవు మూత్రంతోనో నువ్వు శుద్ధి చేస్తే నిజంగా అక్కడ ఉన్నటువంటి ఈ లడ్డు వివాదం పోతుందా? ఎవరి కోసం చేశారు? మరి దీని వెనుక ఉన్నటువంటి సీఎం ఎవరు? దీని వెనుక ఉన్నటువంటి మంత్రులు ఎవరు? దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు? దీని వెనుక ఉన్నటువంటి నడిపించినటువంటి ప్రధానమంత్రులు ఎవరు? ఇవన్నీ జనానికి అర్థం కావా? ఇవాళ ఉన్నటువంటి లడ్డు వివాదం జరిగిందని, ఎక్కడో జరిగిందని ఇవాళ తీసుకొచ్చి ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు వేస్తున్నారు. ఇవాళ నీ కళ్ళ ముందు కనబడేటువంటి నీ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోయి, నీ కుటుంబం అంతా కనీసం తినలేని పరిస్థితులు ఉంటే, నీ కుటుంబం నిజంగా రోడ్డు మీద పడేటువంటి నేపథ్యం ఉంటే, నీ కుటుంబం అంతా ఇవాళ దగ్గర ఉన్నటువంటి దేవుణ్ణి మొక్కలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ గురించి ఆలోచించలేనటువంటి పరిస్థితి ఉంది నీ దగ్గర. కానీ ఎక్కడో జరిగినటువంటి రాజకీయాలకు తిరుపతి దేవస్థానాన్ని అడ్డు పెట్టుకొని లడ్డు వివాదం తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన ప్రధాన వార్త తిరుపతి లడ్డు కల్తీ అంశంపై వారం రోజులుగా చర్చలు సాగుతుంది. నిజాలు నిర్ధారించి కారకులపై చర్యలు తీసుకోవడంపై చూపాల్సిన శ్రద్ధను అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకదానిపై ఒకటి తీవ్రమైన నిందరోపణలు చేసుకోవడం పైన ఎక్కువగా వెచ్చిస్తున్నాయి. భక్తులు మనోభావాలు క్షేత్ర పవిత్రత అంటూ పైకి చెప్తూనే మత వైషమ్యాలను రెచ్చగొట్టు సంఘ పరివార శక్తులకు ఉత్తమిస్తున్నారు. దేశంలోని అత్యధిక మంది సంబంధించే తిరుమల క్షేత్రంలో ఇచ్చే లడ్డు ప్రసాదం అనేక మంది భక్తుల మనోభావాలు నమ్మకాలతో ముడిపడినది. అందులో వాడాల్సిన అన్ని రకాల దినాసులు నాణ్యంగా ఉండాలి. తిరుమల క్షేత్రమే కాదు, ఎక్కడైనా సరే ప్రసాదంగానో ఆహారంగానో ఇచ్చే ఏ పదార్థమైనా కల్తీ కాకుండా ఉండాలి. నాణ్యతను ఎప్పటికప్పుడు నిర్ధారించాల్సిన యంత్రంగా అప్రమత్తంగా పనిచేయాలి. ఏ దినంలో నాణ్యత లోపించినా, కల్తీ కనిపించినా నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. ఆయా దినాసనం వాడకంలోకి వెళ్లకుండా నిలిపివేసి సరఫరా సంస్థలపై నిర్లక్ష్యం వహించిన వ్యక్తులపైన తగు చర్యలు తీసుకోవాలి. భక్తులు మనోభావాలను గౌరవించాలన్నది, పౌరుల ఆహార భద్రతకు ఆరోగ్య భద్రతకు రక్షణ కల్పించాలన్నది. ఇది పాటించిన పద్ధతి అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం తిరుమల క్షేత్రంలో ఇలాంటి స్థానిక నియంత్రణ వ్యవస్థలు చాలా ఏళ్లుగా అమల్లో ఉన్నాయి. సరఫరా సంస్థలు పంపే దినాసులు నిర్దేశిత ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నాయా లేదని తనిఖీ చేసి సరిగ్గా ఉన్నటువంటి స్వీకరించడం, లేనటువంటి వెనక్కి పంపడం చేస్తున్నాయి. గతంలో టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు అవి నియమించిన పాలక వర్గాలు అధికారంలో ఉన్నప్పుడు ఇలా నాణ్యతలన్నీ నెయ్యి తిప్పి పంపిన ఉదంతాలు ఉన్నాయని చెప్తున్నారు. స్థానిక వ్యవస్థ ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు నిర్లక్ష్యమా లేదా ఉద్దేశపూర్వక విస్మరణమా? ఎక్కడ ఏ దశలు జరిగినా గుర్తించడం చాలా సులభం. కారకులైన గుర్తించి చర్యలు తీసుకోవడం కూడా సులభమే. ఈ పనులను చేయడానికి అధికార వ్యవస్థలో దొంతరల తిరుమలలో దండుస్తూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటి ఆధ్వర్యంలో సమస్యలు పరిచయాలను తప్పు వివాదాస్పదం చేయడం అనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇంత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం, ఇలా ఉన్నటువంటి ఇంత దారుణంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకోసం చేస్తున్నారు? మరి ఈ వివాదం వెనక ఉన్నటువంటి మనుషులు ఎవరో ఇప్పటికే చెప్పినాం. ఇక ఈ వివాదాన్ని అయితే ఫుల్ స్టాప్ చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఎందుకోసం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ పోయి తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించుకున్న నేపథ్యంలో అప్పటికే 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంటే అది తీసేసిన నేపథ్యం ఉంది. దేవుడి వివాదం ఎంత ఘోరంగా ఉంది, దేవుడి వివాదం వెనక ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటికైనా ఈ సమాజానికి సనాతన ధర్మంలో కొట్టిమిట్టాడేటువంటి నేపథ్యం, సనాతన ధర్మం ఎంత భయంకరంగా ఉందో, సనాతన ధర్మం ఎంత వ్యవస్థలో ఎంత దారుణంగా ఉందో రాసేటువంటి నేపథ్యం కూడా త్వరలో